ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, హైందవ సోదరులరా, సోషల్ మీడియా నిజానికి భక్తి మార్గంలో ప్రయాణిస్తున్న వారికి ఈ సోషల్ మీడియా ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రజలకు అందించాలి అని ఒకే సత్సంకల్పంతో ఎవరైనా ఈ మార్గంలోకి ప్రవేశించి ఉంటే వాళ్ళు భయపడవలసిన రోజులు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఇందులో ప్రవేశించినప్పుడు ఇటువంటి వాతావరణం సోషల్ మీడియాలో ఒకటి ఉందని తెలియక సోషల్ మీడియా ద్వారా భక్తులకు భక్తితత్వాన్ని, సనాతన ధర్మం బోధించినటువంటి విలువలని, గురువులు అందించిన జ్ఞానాన్ని, మన దైవాల యొక్క గొప్పతనాన్ని, మానవ జీవితం యొక్క గొప్పతనాన్ని, ఇలా మనకు మన సనాతన ధర్మం, మన ఋషులు అందించినటువంటి విలువైనటువంటి జ్ఞానాన్ని, భక్తిని అందించటానికి ఇది ఒక చక్కటి అవకాశం కదా అనుకుని చాలామంది ఇందులో ప్రవేశించారు. అందులో నేను కూడా ఒకటి. కాకపోతే దురదృష్టం కొద్దీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే నిజంగా చాలా చాలా భయమేస్తుంది. అంటే ఇంతకుముందు ఇంతగా పరిశీలించాల్సిన అవకాశం రాలేదు. ముఖ్యంగా మన యొక్క గీతలో గీతాచార్యులు చెప్పినట్టుగా ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ముముక్షువులు 4 తరగతుల వారు నన్ను ఆశ్రయిస్తారు అన్నాడు. ఈ జిజ్ఞాసులు, ముముక్షువులు ఈ 2 స్థాయిలకు చెందిన వారికి భగవంతుడి గురించి తప్ప, జ్ఞానం గురించి తప్ప, భక్తి గురించి తప్ప ఈ లౌకిక ప్రపంచంలో ఏం జరుగుతున్నా వారు దానికి పెద్దగా స్పందించరు, పట్టించుకోరు. ఆ 2 అటువంటి మార్గాలు, జిజ్ఞాసు, ముముక్షువు. భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు జిజ్ఞాసు, భగవంతుని చేరుకోవడానికి సాధనలు చేస్తూ వెళ్ళేవారిని ముముక్షువు అంటారు. సాధనలు లేని మార్గం, కేవలం తెలుసుకునే మార్గం జిజ్ఞాసు. సాధనలు మొదలుపెట్టి అనుభవ జ్ఞానాన్ని పొందుతూ భగవంతుని చేరుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసేదానిని ముముక్షత్వం అంటారు. ఈ 2 మార్గాల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ప్రపంచం పట్టదు. ఉదాహరణగా రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు, వీళ్ళని తీసుకోవచ్చు. వీరు పూర్తి ముముక్షువులు. మరి స్వామి వివేకానంద గారిని తీసుకుంటే వారు ముముక్షత్వాన్ని, జిజ్ఞాసుత్వాన్ని రెండింటినీ కలిపి, ఆ రెండే కాకుండా రాజయోగాన్ని కూడా ఆశ్రయిస్తూ అంటే రజోగుణాన్ని కూడా ఆశ్రయిస్తూ ధర్మ ప్రతిష్టాపన కూడా జ్ఞాన మార్గం ద్వారా, వాక్కు ద్వారా ధర్మ ప్రతిష్టాపన కూడా చేసే ప్రయత్నం చేశారు మహానుభావులు. వారు బహుళ ప్రయోజనాలు సాధించడానికి అవతరించినటువంటి వారు. అనేకమైనటువంటి వాటిల్లో ప్రావీణ్యత సంపాదించిన గొప్ప మేధావి వర్గానికి సంబంధించిన వారు, ఆధ్యాత్మికవేత్త, అన్నీ ఇది ఏదని కాదు. బట్ రామకృష్ణ పరమహంస గారు పూర్తి భక్తుడు, మహాభక్తుడు. అమ్మ తప్ప మరొక ప్రపంచం అతనికి లేదు. వేరే మాటలు వినలేడు, వేరే దాన్ని చూడలేడు.
రమణ మహర్షి పూర్ణ జ్ఞాని, నిరంతరం అంతర్ముఖంలో ఆత్మస్వరూపంగా ఉండేటువంటి వారు, అందరిలో ఆత్మను చూసేటువంటి వారు. ఇక షిరిడి సాయినాథుల వారి గురించి చెప్పేది ఉంది. వారు రెండిట్లో వారు కూడా స్వామి వివేకానందలాగా అంతర్ముఖంగా ఆత్మస్వరూపంగా ఉంటూ బహిరంగంగా అందరికీ సహాయం చేస్తూ ధర్మబోధన చేస్తూ వారి యొక్క అవతారం కొనసాగింది. ఇలా ఉంటాయి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ జిజ్ఞాసు లక్షణము, మోక్ష లక్షణం వచ్చిన వాళ్ళు ఈ ప్రపంచ విషయాలకు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు, పరమాత్మ విషయాలకు దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడతారు. అటువంటి వాళ్ళు కూడా ఈ వీడియో ఛానల్స్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే ఎంత ఘోరంగా ఉంది అంటే ఇది ఒక మాయా ప్రపంచంలా విస్తరించిపోయింది. ఇది పదాలు ఉంటాయి కదా, లౌకిక పదం మాఫియా లాగా విస్తరించిపోయింది సోషల్ మీడియా అనేది. ఏదో ఒక రకమైనటువంటి రెచ్చగొట్టి ఆకర్షించే సినిమాలు ఒకప్పుడు ఎలా ఉండేవి, ధర్మాన్ని, నీతి నిజాయితీని, గొప్ప సంస్కారాన్ని, త్యాగాన్ని, ఈ గొప్ప గొప్ప లక్షణాలతో కూడిన నాయకత్వంతో నాయకుడిగా ఉండే సినిమాలు తీసేవాళ్ళు. అందుకని అప్పుడు సమాజం, యువత అంతా కూడా ఆ విధంగా ఒక ఎన్టీ రామారావు గారు, ఒక కె నాగేశ్వరరావు గారు కుటుంబ పెద్దగా ఉంటూ ఎన్నో బాధలు పడుతూ, కష్టాలు పడుతూ, అవమానాలు ఎదుర్కొంటూ కూడా విలువలను వదిలిపెట్టకుండా విలువల కోసం జీవిస్తూ చివరికి నిజాయితీ విలువలే గెలుస్తాయని చెప్పే పాత్రలు పోషించేవాళ్ళు. ఆ విధంగానే యువత తయారయ్యేది. ఇప్పుడు సినిమాలు అవి ఎటుపోతున్నాయి, ఏం తీస్తున్నారు, యువతకి ఏమైనా ఆదర్శంగా పనికి రావట్లేదు, అలాగని చెడగొడుతున్నాయని అనలేం. కానీ ఏదైతేమి నెమ్మదిగా సినిమా ప్రపంచంలో కూడా వల్గారిటీ అంటే ఒక యువతను రెచ్చగొట్టి ఆకర్షించి డబ్బులు వసూలు చేయడానికి పనికొచ్చే సన్నివేశాలు పెడుతూ నెమ్మదిగా ఆ సినిమా ప్రపంచం ఎటో వెళ్ళిపోయింది. అది ఎటు వెళ్ళింది, అసలు ఏం చేస్తుంది, దానివల్ల ఏమొస్తుంది కూడా చెప్పడానికి అవకాశం లేని విధంగా పాత్రలు జరిగిపోతున్నాయి. కానీ యువత సరే ఒక్క తెలుగు సినిమా ప్రపంచమే కాకుండా ఇంగ్లీషు సినిమాలు, ఇంకా అన్ని ప్రపంచ సినిమాలని వచ్చేసాయి. కాబట్టి దాదాపుగా యువత అంతా కూడా ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడుతూ వాటికి కావలసిన ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ, ఆ సంపాదన ఎలా అయినా సరే డబ్బు కావాలి అంటే ప్రపంచమంతా డబ్బు లేకపోతే ఎందుకు పనికిరాము, అసలు జీవించలేము, డబ్బు లేని జీవితమే కాదు. డబ్బు లేనివాడు ఎందుకు గొరగాడని ఎప్పుడో ఉంది. కానీ ఆ సామెత ఉంది. కానీ అప్పుడు డబ్బుతో జీవించటానికి కావలసినటువంటి విలాసవంతమైన జీవితాల మీద పేదవాడికి పెద్దగా కోరిక ఉండేది కాదు. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు 2 వర్గాలు ఉండేవి అప్పుడు. ఇప్పుడు అలా కాదు. అందరూ డబ్బున్న వాళ్ళలాగే జీవించాలనే లక్ష్యంతో జీవిస్తున్నారు. డబ్బున్నవాడి దగ్గర కారు ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, కూలర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. డబ్బు లేని వాడి దగ్గర ఇవన్నీ ఉంటాయి. సమాజం మారిపోయింది అలా. డబ్బు లేని వాడికి కూడా మేము అప్పులు ఇస్తాం, రండి ఇచ్చేస్తాం, మీరు నెమ్మది కట్టుకోండి అని అందరినీ అప్పుల ప్రపంచంలో నింపేసి వాళ్ళకి అప్పులు ఇచ్చేసి వాళ్ళకి అన్నీ లగ్జరీస్ ఏర్పాటు చేస్తూ వారిని పిండి పిప్పి చేస్తూ వాళ్ళ జీవితాలని గందరగోళపరుస్తున్న సమాజం వచ్చేసింది. సరే, మరి ఈ పరిస్థితుల్ని మార్చడం కూడా కష్టం. ఒకరిద్దరైతే మార్చవచ్చు, సమాజమే అందులో పడిపోయింది. కాబట్టి డబ్బు ప్రాధాన్యత పెరిగేసరికి సరే వీటన్నిటికీ జనాభా పెరుగుదల కూడా ఒక కారణం కావచ్చు. అదే ప్రధాన కారణం కూడా అనుకుంటాను నేను. కాబట్టి యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు. అయితే ఇలా సొంతంగా అనేక రకాల మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు యువత. వాటిల్లో ఈ సోషల్ మీడియా ఒకటి. మన కొరియర్ పిల్లలు కనపడుతుంటారు, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా. ఈ అమెజాన్, ఈ కొరియర్ సిస్టమ్ కూడా చాలా డెవలప్ అయింది. చక్కగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వీపు మీద పెద్ద బరువులు మోసుకొని వచ్చి కొరియర్ పనిచేసి సంపాదించుకొని బతుకుతున్నారు. చాలా గర్వం, చాలా గొప్ప విషయం. అటువంటి యువతను అభినందించాలి. కానీ సోషల్ మీడియా అనే దాన్ని ఎంచుకొని సోషల్ మీడియా ద్వారా, అసలు సోషల్ మీడియా కూడా ఇలా కావడానికి కారణం అసలు మీడియాలు కూడా అలాగే తయారైపోయాయి. ఒకప్పుడు విలేకరి అంటే ఎంత విలువ, ఎంత గౌరవం, ఎంత భయం, ఎంత భక్తి. ఇప్పుడు విలేకరులన్నా, రిపోర్టర్లన్నా
లేదా అసలు ఆ పత్రికా యాజమాన్యాలన్నా ఎలా ఉన్నాయో చూస్తున్నాం. సోషల్ మీడియా కాకుండా మెయిన్ మీడియా, ప్రధాన మీడియా కూడా ఎలా ఉందో చూస్తున్నాం. అందరూ ఏదో ఒక పార్టీ కొమ్ము కాచి పార్టీ సభ్యులుగా మాట్లాడుతున్న మీడియాలే ఉన్నాయి తప్ప ధర్మం వైపు నిలబడి నిష్పక్షపాతంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరూ లేరు. దాని ప్రభావం సోషల్ మీడియా మీద కూడా పడింది. కాబట్టి ఒక సోషల్ మీడియానే తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. సమాజమే అలా తయారైంది. బట్ సోషల్ మీడియాలో అది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఇది అందరూ ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇలా తయారైపోయింది. దానివల్ల ఈ సోషల్ మీడియా చూస్తుంటే ఈ మధ్య ఏదో కొంత మా సాయిబాబా గారి మీద వస్తున్న విమర్శలకు మేము కూడా సమాధానాలు చెబుతూ ఇందులో దిగితే కానీ తెలియలా బాబాగారిని విమర్శిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు, అలా ఎందుకు విమర్శిస్తున్నారు. ఆ బాబాగారి లాంటి ఒక సద్గురువుని, ఒక ఆధ్యాత్మిక పురుషుణ్ణి, కోట్లాది మంది ఆరాధించే ఒక దైవ రూపాన్ని ఇంత కిందికి దిగి ఎందుకు విమర్శిస్తున్నారని చూస్తే అందులో ఎన్ని రహస్యాలు ఉన్నాయి, ఎన్ని రకాల గందరగోళాలు ఉన్నాయి. వారికి ఉన్నటువంటి ద్వేషాలు, ఈర్ష్యలు, వాటితో పాటు ఈ చేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా బాబాగారి మీద విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళ జీవితాలని, వాళ్ళ యొక్క పర్సనల్ జీవితాలని కొంతమంది బయట పెట్టినప్పుడు ఒరే ఇదే ఇలా మారిపోయింది సమాజం. బాబాగారిని విమర్శిస్తున్న వాళ్ళు కేవలం బాబా తత్వం నచ్చక విమర్శిస్తున్నారు. బాబా నిజంగానే ముస్లిం అనుకుని విమర్శిస్తున్నారు. వాళ్ళు కూడా నిజాయితీ పరులే కదా, వాళ్ళు సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఛానల్స్ నడుపుతున్నారు కదా అని నేను భ్రమించాను. కానీ వారి వెనకాల జీవితాలు చూస్తే అవి డబ్బు కోసం మాత్రమే ఛానల్స్ నడుపుతున్నట్టుగా, అంతేకాకుండా ఇంకా నైతికంగా కూడా అనేక విధాల పతనమైపోయి అనేక రకాల ఉండకూడని లక్షణాలతో జీవిస్తూ వాటిని మేనేజ్ చేసుకోవడానికి, వాళ్ళు అనుకున్న వాటిని సాధించుకోవడానికి, అంటే సనాతన ధర్మం అదొక్కటే కాదు వారి లక్ష్యం, ఇంకా అనేక లక్ష్యాలు ఉన్నాయి అనేది బయటపడుతూ ఉండడం. అలాగే వాళ్ళు అనేకమైన అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉండడం, కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తూ భయపెట్టిస్తూ డబ్బు సంపాదించుకోవాలి ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఇంకా అనేకమైనటువంటి వేరే చెప్పడానికి అవకాశం లేని మార్గాల్లో కూడా వాళ్ళ జీవన విధాలు నడుస్తూ ఉండడం, వీటన్నిటినీ బయటపెట్టే క్రమంలో కొంతమంది అలా బయట పెడుతున్నారని వారితో శత్రుత్వాన్ని పెట్టుకుని కొంతమంది ఇలా సాగుతూ ఉన్నాయి. కానీ తెర ముందు చూస్తే వీళ్ళంతా ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులుగా, ధర్మం కోసమే పుట్టిన వ్యక్తులుగా, ధర్మం కోసం శ్రీరామచంద్రుడిలాగా నిలబడగలిగినటువంటి గొప్ప వ్యక్తులుగా వాళ్ళ మాటలు చూస్తుంటే నోట్లోంచి ధర్మం 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 అంటూ ఉంటే నేను నిజంగా ఆనందపడ్డాను. అందుకని అప్పుడప్పుడు నేను కొంతమందిని సమర్థించటం, వారిలో ఉన్నటువంటి ఈ ధర్మం లేదా ఇంకా కొన్ని లక్ష్యాలు, వాళ్ళు పోరాట పద్ధతులు చూసి ఇష్టపడ్డాను. కొన్ని సందర్భాల్లో వారిని మెచ్చుకుంటూ కూడా నేను వీడియోలు చేశాను. ఆ సందర్భంలో కొంతమంది నన్ను హెచ్చరించారు, మీరేంటి అటువంటి వారిని అలా మర్యాదగా సంబోధిస్తున్నారు, పోగొడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, వారి యొక్క పర్సనల్ జీవితాలు మీకు తెలియదు, వారి సోషల్ మీడియాలో ఎందుకున్నారు, ఎలా నడుపుతున్నారు మీకు తెలియదు. ఇంకా కొంతమంది సోదరులైతే నా మేలు కోరి మీరు సోషల్ మీడియాలో వాళ్ళకు సంబంధించిన ఏవి కూడా స్పందించవాకండి, ఆఫ్ చేసేయండి, ఎందుకంటే వారు ఎంతకైనా దిగజారుతారు, వారు మిమ్మల్ని కూడా దూషిస్తూ వీడియోలు చేస్తారు, అది మేము భరించలేము, మాకు బాధాకరంగా ఉంటుంది, మీరు మానేయండి, మీరు ఇందులో పనికిరారు అని చెబితే కూడా నేను వినేవాడిని కాదు. ఎందుకంటే నేనేమనేవాడిని, నా గురువుని వాళ్ళు అవమానిస్తూ మన పవిత్రమైనటువంటి సచిత్ర గ్రంథాన్ని వక్రీకరిస్తూ వీడియోలు చేస్తుంటే ఎంతోమంది సాయి భక్తులు ఆవేదనకు గురవుతున్నారు, బాధపడుతున్నారు. వారికి మనం చేసే వీడియోలు ఎంతో కొంత సాంత్వన చేకూరుస్తున్నాయి, మనశ్శాంతిని కలిగిస్తున్నాయి. మనం ఎవరో మాట్లాడకపోతే వాళ్లకు ఎంత బాధ కలుగుతుంది, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు చాలామంది. నాకు పర్సనల్గా కలిసి చెప్పిన వాళ్ళు ఉన్నారు, అందుకని నేను వీడియోలు చేస్తున్నాను అని చెప్పేవాడిని. కానీ చూస్తూ పోతూ ఉంటే కొన్ని వీడియోలు కొంతమంది గురించి
బాగోలేదు. మనం తప్పు చేస్తూ మరొకరి తప్పుల్ని ఎతకడమే ఒక పెద్ద అనైతికం. మన సనాతన ధర్మంలో దానికి విలువ లేదు. అలాగే అనవసరంగా మనం సంపాదించుకోవడం కోసం అవతార పురుషుల్ని, సిద్ధ పురుషుల్ని, గురువులను కూడా కించపరుస్తూ వారి కీర్తితో వ్యాపారం చేయాలని చూడడం ఇది భరించలేని దోషం, మహాపాపం. మొదటి నుంచి చెప్తున్నాను, నాకేదో అర్థమవుతూనే ఉంది. వీళ్ళందరూ ఏదో కొంత బాబా గారిని ఉపయోగించుకొని వీడియోలు చేసి అవతల వాళ్ళని రెచ్చగొట్టి అమాయకమైన హిందువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బాగుపడాలని, వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి, వారు ఎదగాలి అనే ప్రయత్నానికి చేస్తున్నారని తెలిసి చెబుతూనే ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. దానివల్ల మహాపాపం సంక్రమిస్తుంది. అన్యాయపు పునాదుల మీద ఏర్పాటు చేసిన ఎటువంటి భవంతులైనా కూలిపోవాల్సిందే. ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు, మహాత్ములు వారిని కించపరుస్తూ దాని ద్వారా సంపాదించుకునే సంపాదన కేవలం కూలిపోవడం కాదు, సర్వనాశనం అయిపోతారు. ఇది సత్యం. అలాంటి పరిస్థితి వారికి రాకూడదు అని కూడా నాకు బలమైనటువంటి కోరిక ఉంది. ఎందుకంటే నేను అందరి బాధను నా బాధగా కూడా భావన చేస్తూ ఉంటాను. మా ఇంట్లో ఏదన్నా చిన్న పురుగో ఇంకోటి వస్తే దాన్ని నాకు కొట్టడానికి మనసు రాదు. ఎందుకంటే అలా కొట్టినప్పుడు దానికి కలిగే బాధ, నా శరీరాన్ని ఎవరైనా కొట్టినప్పుడు, నా శరీరాన్ని ఎవరైనా నలిపినప్పుడు ఎంత నలిగిపోతానో నేను అంత బాధను అనుభవిస్తాను. అందుకని మా ఆవిడని పిలిచి దాన్ని తీసేయమంటాను, కొట్టొద్దని చెప్తాను, తీసేయమంటాను. అలా నా గురుదేవుడు నాకు నేర్పించినటువంటి మానవత్వం అంటారా, సున్నితత్వం అంటారా, కానీ ఇతరుల బాధను నా బాధగా భావించడం నాకొచ్చు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ పనులన్నింటికి కర్మదేవత లెక్కకెట్టి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు వీళ్ళకి తప్పకుండా మార్పు వస్తుంది. కానీ ఏం లాభం, అప్పుడు జరిగిపోయే ఘోరం జరిగిపోయి ఉంటుంది కదా. చాలామందిని చూశాను అలా భయంకరమైన రోగాలు, యాక్సిడెంట్లో జరిగి జీవితం తలకిందులైనప్పుడు భయంకరమైన అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ మార్పు వచ్చేసి బేల ముఖంతో వచ్చిన వాళ్ళని చూస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ మేము దుర్మార్గంగా